గురుగారు మనకి మొత్తం 14 లోకాలు ఉన్నాయని అంటారు కదా, ఆ లోకాలు ఎక్కడ ఉన్నాయి, ఆ లోకాల్లో ఎవరున్నారు? లోకాలన్నీ లోననే ఉన్నాయి. లోకాలన్నీ బ్రహ్మాండ భాండ గోళాలలో ఉన్నాయి. అనంతమైన ఆద్యంతాలు లేని ఈ బ్రహ్మాండంలో లోకాల ప్రస్తావన అనగానే మహాభారతం, విష్ణు పురాణం, అనేక ఇతర పురాణాలలో బ్రహ్మాండ పురాణం ప్రధానంగా గుర్తుకు వస్తాయి. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళాది కాదులు గలవి లోకం దిగువగా ఉండేవి. భూహు, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం అనే 7 లోకాలు ఊర్ధ్వం వైపుగా ఉండేవి అనేటటువంటి విభజనను భారతం చేస్తుంది. ఒకే గోళం ఏర్పడినప్పుడు కశ్యప ప్రజాపతి ఈ గోళాన్ని దర్శించిన అనంతరం ఆ గోళం 2గా విచ్ఛిన్నమైంది. ఒక గోళం దిగువన, ఒక గోళం ఊర్ధ్వం వైపు ఇలా 2గా విభజింపబడగా పైన ఉండే ఈ లోకాలలో దేవలోకాలుగా చెబుతూ ఇందులో దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఇత్యాదిగా గల దేవతాగణాలు పితరులతో సహా కలిపి ఉండెదరుగాక. అలాగే అతల, వితల, సుతలాది లోకాలలో సర్పములు అంటే నాగజాతికి సంబంధించిన వారు, ఇంకా అసుర జాతిలో కొన్ని వర్గాల వారు ఈ దిగువ లోకాలలో ఉన్నట్లుగా మహాభారతం, బ్రహ్మాండ పురాణం, భాగవతం కూడా వర్ణించగా మానవులమైన మనము భూహు, భువః, సువః ఈ 3 లోకాల వరకు మాత్రమే వ్యాపించేటటువంటి శక్తి కలవారం కనుక వసురుద్ర ఆదిత్య రూపాల పేరిట గతించిన మనం, ఆ పైన ఉండే మనం, ఆ పైన ఉండే మనం, తిరిగి జన్మించే నిమిత్తమై భూలోకానికి చేరే మనం, ఇలా ఈ వర్గాన్ని పురాణాలు మనకు అందించాయి. మానవ సృష్టి ఎలాంటిది అంటే చేసే పని ఉన్నతమైనది. ఒక జీవికి ఒక జీవి జన్మించాలి, ఇది మానవ ప్రకృతి. గోవు, ఒక గోవుకు ఒక గోవు ప్రసవించే ఏకకాలంలో ప్రసవం, ఇది ఉన్నతమైనది. సంఖ్య పెరిగే కొద్దీ పతనం ఆరంభమవుతుంది. జంతుజాలంలో కూడా ఒక సమయంలో ఒక జీవి కాకుండా అసంఖ్యాకంగా జన్మించే అవకాశాలు పెరిగినప్పుడు గుడ్లు పెట్టడం, పాములు 60 దాకా గుడ్లు పెడతాయి. అలాగే సంతానం సంఖ్య ఏకకాలంలో సంఖ్య పెరిగే కొద్దీ ఈ జీవులన్నీ కూడా వారి యొక్క వెన్నుపూస అడ్డుగా ఉండి పాతాళం వైపు, రసాతలం వైపు, భూలోకం వైపు కాకుండా దిగువ లోకాల వైపుగా అనేక జన్మలు ఎత్తవలసి ఉంటుంది అంటుంది భాగవతం. పరమాత్ముడు ఆ లోకం నుంచి, మహర్లోకం నుంచి, సత్యలోకం నుంచి దిగి వచ్చాడు. ఈ లోకం మీద ఉన్న మనం పైకి వెళ్ళే ప్రయత్నం చేయాలి, అంతేగాని దిగువకు వెళ్ళే ప్రయత్నం చేయకూడదు కదా. ఈ ఆలోచనతో 3 అడుగుల నేల అడిగిన ఆ వామనుడిని చూచి బలిచక్రవర్తి వరాన్ని ఇవ్వగా ఆ వామనుడు ఇలా పెరిగాడు అనే సందర్భంలో ఈ లోకాల ప్రస్తావనను మహాద్భుతంగా పోతనామాచుల వారు వర్ణిస్తారు. ఇంతింతై వెటిడింతై మరుగుతానంతై నభో వీధి పైనంతై ఆ వర్ణనలో బ్రహ్మాండాంత సంవర్ధియై కనుక ఈ అతల వితలాది లోకాలు, భూర్భువ ఆదిగా గల మహర్లోకాలు 7, 14 ఇవన్నీ లోపలే ఉన్నాయి అని వేదం వర్ణిస్తుంది. అష్టాచక్రానవ ద్వారా దేవానాం ప్రయోధ్య తస్యాగం హిరణమయ కోశ స్వర్గో లోకో జ్యోతిషావృత యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం. ప్రపంచాన్ని మనలో చూడగలగడం వేదం అందించిన జ్ఞానం. ప్రపంచంలో మనల్ని వెతుక్కోవడం పురాణం అందించిన జ్ఞానం. రెండింటి సారాంశం ఒక్కటే, అది ధర్మం. ఇలా తెలుసుకుందాం. 14 లోకాల ప్రస్తావన గురించి మరింత తెలుసుకోవడం కోసం భాగవతం 2వ స్కంధం చదువుదాం.